మంత్రి తుమ్మల కంటతడి, హరీష్ విమర్శలతో మనస్తాపం, ప్రజల కోసం పనిచేస్తా పబ్లిసిటీ కోసం కాదు. అంటే ఈ కల్వకుంట్ల కుటుంబం పబ్లిసిటీ కోసం పనిచేస్తారని చెప్పేసి అందరికి కూడా తెలుసు. ఎందుకంటే వీళ్ళు చేసే పని ఇంత పబ్లిసిటీ ఇంత కావాలి. అది చిన్న గతంలో కేసీఆర్ హయాంలో ఏదో స్కీమ్ ప్రారంభం సంబంధించి మొత్తం అన్ని రాష్ట్రాలలో కూడా యాడ్స్ ఇచ్చారు. అంటే చేసే పని గోరంతా, చెప్పే పని కొండంతా చెప్పుకునేది. సిగ్గుండాలి కదా. తుమ్మల లాంటి వాళ్ళు ఏమంటారు చూడు, నేను ఇండైరెక్ట్ హరీష్ రావు అంటారు, నీలాగా మీ పబ్లిసిటీ పిచ్చలేదురా నాయన అని ఇండైరెక్ట్ చెప్తా ఉన్నాడు. సీతారామ ప్రారంభానికి మీరు రండి, ప్రజాస్వామ్యంలో నీది నాది ఏది లేదు, అంతా ప్రజలదే, మీ తప్పిదాలను మాకు అంటగట్టొద్దు. సీతారామ 2026 ఆగస్టు 15 కల్లా పూర్తి. బీఆర్ఎస్ హయాంలో 39% పనులు మాత్రమే పూర్తయ్యాయి. రేపు సీఎం చేతుల మీదుగా 3 పంప్ హౌజులు, రాజీవ్ లింక్ కెనాల్ ప్రారంభం. ఖమ్మంతో పెట్టుకోవద్దు, ఎంత తక్కువ కొక్కుంటే అంత మంచిది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హరీష్ రావుకు పెద్ద ఎత్తున షాక్ ఇస్తున్నట్లయితే అర్థమవుతా ఉంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంటతడి పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన సీతారామ ప్రాజెక్టు ఎక్కడ పూర్తయింది? గత ఎప్పుడో 6-7 సంవత్సరాలు అవుతుంది ఆ ప్రాజెక్ట్ కట్టబట్టి. ఇంతవరకు దాని మీద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కనీసం పురోగతి లేదు. వీళ్ళు వచ్చిన తర్వాత అక్కడ 3-3 మంత్రులు కాబట్టి ఇమీడియట్గా పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దాన్ని కొంత 3 పంప్ హౌస్లు ప్రారంభించాలని దాంట్లో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టించుకోలేదు, సీతారామ ప్రాజెక్ట్ పట్టించుకోలేదు, కేవలం కాళేశ్వరం ఒక్కటే పట్టించుకోలేదు తప్ప వేరే పట్టించుకోలేదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకో. అందుకే ఖమ్మం ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా తిరస్కరించారో మనం చూసినాం. బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన సీతారామ ప్రాజెక్టుకు ఇప్పుడు రిబ్బన్ కట్ చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఉవ్విల్లురుతున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో తుమ్మల మనస్తాపానికి గురయ్యారు. ప్రజాస్వామ్యంలో నీది నాది అంటూ ఏది ఉండదని, అంతా ప్రజల కష్టం రక్తం చెమటతో కట్టే పనులతోనే పనులు చేస్తాను తప్ప సొంత డబ్బుతో ఎవరు పనిచేయరని అన్నారు. చాలా అద్భుతమైన మాట చెప్పిండు ఎవరు తుమ్మల నాగేశ్వరరావు. ఇక్కడ ఏమంటాడు, ప్రజాస్వామ్యంలో నీది నాది అంటూ ఏది ఉండదని, అంతా ప్రజల కష్టం రక్తం చెమటతో కట్టే పనులతోనే పనులు చేస్తాం తప్ప సొంత డబ్బుతో ఎవరు పనిచేయరని అన్నారు. అయితే ఈ దొంగనా కొడుకులు ఎవరైతే ఈ కల్వకుంట్ల కాలకేయులు ఉన్నారో వీళ్ళు ఏమంటారంటే, కాళేశ్వరం మేమే కట్టినాం, వీళ్ళ అయ్య సొమ్మ, వీళ్ళ తాత ఏమన్నా, వీళ్ళ తాత జాగిరా ఏమన్నా, వీళ్ళ తాత ఆస్తులు ఏమైనా కట్టిరా, ప్రజల పన్నులతోటి కడితేనే కదా వీళ్ళు వేసింది. ఇప్పుడు వచ్చి కాళేశ్వరం మేమే కట్టినాం, మిషన్ భగీరథ మేమే కట్టినాం, అది మేమే వేసినాం, ఇది మేమే వేసినాం. అదే అంటున్నాం, మీ కల్వకుంట్ల ఖాందాన్ నుంచి ఏమన్నా తీసుకొచ్చి ఏమన్నా కట్టిరారా నాయనా? ఏమీ లేదు. ప్రజల రక్త మాంసాలను అమ్ముకొని పన్నులు కడితే ఆ పన్నుల ద్వారా మీరు ప్రాజెక్ట్ కట్టారు తప్ప మీరు ఎక్కడ కూడా చిత్తశుద్ధితో పని చేయలేదు. దానికి పైపెచ్చు మీరు దోపిడీదారులకు అమాయకమైనటువంటి బడుగు బలహీన వర్గాల భూములను గుంజుకొని పెద్ద ఎత్తున వాళ్ళను రోడ్డు మీద పడేసినటువంటి దొంగలు మీరు కదా నాయనా. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారా మీరు వచ్చి? హరీష్ రావు లాంటి దొంగలు కానీ, కేటీఆర్ లాంటి దొంగలు కానీ వీళ్ళందరూ కూడా కేవలం పబ్లిసిటీ పిచ్చోలు తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసం నిక్కచ్చిగా పనిచేద్దాం, ప్రజల కోసం నిజాయితీగా పనిచేద్దాం అనేటువంటి సోయిలేని చాతగాని దద్దమ్మలు ఈ యొక్క కల్వకుంట్ల కాలకీలు. వీళ్ళు వచ్చి ఈరోజు వచ్చి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తూ ఉంటే ప్రజలు ఎందుకు నమ్మాలి? ప్రజలు నమ్మొద్దు. ఈ కల్వకుంట్ల కాలకేలను తెలంగాణ నుంచి తరిమి కొట్టేదాకా ఎవరు కూడా విశ్రమించద్దు. చాలామంది అనుకుంటా ఉంటారు, నేను ఇంతకుముందు కూడా చెప్పినా, అరే అధికారం కోల్పోయింది కదా ఇంకా వాళ్ళు విమర్శించాలా అవసరమా అని కొంతమంది కామెంట్లు పెడతా ఉంటారు. ఇది బీఆర్ఎస్ సంబంధించినటువంటి బుద్ధి తక్కువ నెల తక్కువ సన్నాసులు. సో నేను వాళ్ళకు ఒకటే చెప్తాను, 10 సంవత్సరాల్లో తెలంగాణ పట్టి పీడించినటువంటి కల్వకుంట్ల కాలకేయులు తెలంగాణలో మళ్ళా రాజకీయంగా పాగా వేస్తా అంటే మళ్ళా తెలంగాణ ఇంకా 100 సంవత్సరాలు వెనుకపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వద్దు. అంటే ఈ కల్వకుంట్ల కాలకేయులు తెలంగాణ నుంచి తరిమి కొట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాబట్టి దానికోసమే ఈరోజు మేము గతంలో చేసినటువంటి తప్పులనే మేము మళ్ళా ఎత్తుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్ప వేరే ఉద్దేశం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలు పరిష్కరించే బాధ్యత అధికారంలో ఉండే ప్రభుత్వానికి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇది తెలుసుకోకుండా హరీష్ రావు తనపై విమర్శలు చేయడం తగదన్నారు. మంగళవారం ఖమ్మంలో తన క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ మంత్రి తుమ్మల కొంత భావోద్వేగానికి గురైందనే విషయం వాస్తవం. సో దీనిలో హరీష్ రావు ఏమంటాడు, మేము చేసిన ప్రాజెక్టు, మేము కట్టిన ప్రాజెక్టు, మేము పూర్తి చేసిన ప్రాజెక్టు అంటాడు. నేను అదే అంటాను, మీ అయ్య కాందాలకి వెళ్ళి తీసుకొచ్చినావా, లేకపోతే నీ కాందాలకి వెళ్ళి తీసుకొచ్చినావా, లేకపోతే మీ మామ కాందాలకి వెళ్ళి తీసుకొచ్చినావా, మీ తాత కాందాలకి వెళ్ళి తీసుకొచ్చినావా? డబ్బులు ఎవరి ఖజానాకి వెళ్ళి తీసుకొచ్చినారా? ఇడియట్. అది ప్రజల సొమ్ము, ప్రజల కోసం ఖర్చు పెట్టిరు. దానికి మీకేం సంబంధం? మీ ప్రభుత్వం మీరు చెప్పుకోండి, దాంతో ఓట్లాడకండి. అంతేగాని ప్రభుత్వం మారిన తర్వాత అది మేమే కట్టినాం, మేమే భిక్ష చేసినాం అని మాట్లాడితే కర్రు కాల్చి వాత పెడతారు ప్రజలు. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున మీకు కర్రు కాల్చి వాత పెడతారు, ఇంకా కూడా వాత పెడతారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మంత్రి తుమ్మల కంటతడి, హరీష్ విమర్శలతో మనస్తాపం, ప్రజల కోసం పనిచేస్తా పబ్లిసిటీ కోసం కాదు. అంటే ఈ కల్వకుంట్ల కుటుంబం పబ్లిసిటీ కోసం పనిచేస్తారని చెప్పేసి అందరికి కూడా తెలుసు. ఎందుకంటే వీళ్ళు చేసే పని ఇంత పబ్లిసిటీ ఇంత కావాలి.
అది చిన్న గతంలో కేసీఆర్ హయాంలో ఏదో స్కీమ్ ప్రారంభం సంబంధించి మొత్తం అన్ని రాష్ట్రాలలో కూడా యాడ్స్ ఇచ్చారు. అంటే చేసే పని గోరంతా, చెప్పే పని కొండంతా చెప్పుకునేది. సిగ్గుండాలి కదా. తుమ్మల్ లాంటి వాళ్ళు ఏమంటారు చూడు, నేను ఇండైరెక్ట్ హరీష్ రావు అంటారు, నీలాగా మీ పబ్లిసిటీ పిచ్చలేదురా నాయన అని ఇండైరెక్ట్ చెప్తా ఉన్నాడు. సీతారామ ప్రారంభానికి మీరు రండి, ప్రజాస్వామ్యంలో నీది నాది ఏది లేదు, అంతా ప్రజలదే, మీ తప్పిదాలను మాకు అంటగట్టొద్దు. సీతారామ 2026 ఆగస్టు 15 కల్లా పూర్తి. బీఆర్ఎస్ హయాంలో 39% పనులు మాత్రమే పూర్తయ్యాయి. రేపు సీఎం చేతుల మీదుగా 3 పంప్ హౌజులు, రాజీవ్ లింక్ కెనాల్ ప్రారంభం. ఖమ్మంతో పెట్టుకోవద్దు, ఎంత తక్కువ కొక్కుంటే అంత మంచిది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హరీష్ రావుకు పెద్ద ఎత్తున షాక్ ఇస్తున్నట్లయితే అర్థమవుతా ఉంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంటతడి పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన సీతారామ ప్రాజెక్టు ఎక్కడ పూర్తయింది? గత ఎప్పుడో 6-7 సంవత్సరాలు అవుతుంది ఆ ప్రాజెక్ట్ కట్టబట్టి. ఇంతవరకు దాని మీద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కనీసం పురోగతి లేదు. వీళ్ళు వచ్చిన తర్వాత అక్కడ 3-3 మంత్రులు కాబట్టి ఇమీడియట్గా పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దాన్ని కొంత 3 పంప్ హౌస్లు ప్రారంభించడానికి దాంట్లో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టించుకోలేదు, సీతారామ ప్రాజెక్ట్ పట్టించుకోలేదు, కేవలం కాళేశ్వరం ఒక్కటే పట్టించుకోలేదు తప్ప వేరే పట్టించుకోలేదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకో. అందుకే ఖమ్మం ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా తిరస్కరించారో మనం చూసినాం. బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన సీతారామ ప్రాజెక్టుకు ఇప్పుడు రిబ్బన్ కట్ చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఉవ్విల్లురుతున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో తుమ్మల మనస్తాపానికి గురయ్యారు. ప్రజాస్వామ్యంలో నీది నాది అంటూ ఏది ఉండదని, అంతా ప్రజల కష్టం రక్తం చెమటతో కట్టే పనులతోనే పనులు చేస్తాం తప్ప సొంత డబ్బుతో ఎవరు పనిచేయరని అన్నారు. చాలా అద్భుతమైన మాట చెప్పిండు ఎవరు తుమ్మల నాగేశ్వరరావు. ఇక్కడ ఏమంటాడు, ప్రజాస్వామ్యంలో నీది నాది అంటూ ఏది ఉండదని, అంతా ప్రజల కష్టం రక్తం చెమటతో కట్టే పనులతోనే పనులు చేస్తాం తప్ప సొంత డబ్బుతో ఎవరు పనిచేయరని అన్నారు. అయితే ఈ దొంగనా కొడుకులు ఎవరైతే ఈ కల్వకుట్ల కాలకేయులు ఉన్నారో వీళ్ళు ఏమంటారంటే, కాళేశ్వరం మేమే కట్టినాం, వీళ్ళ అయ్య సొమ్మ, వీళ్ళ తాత ఏమన్నా, వీళ్ళ తాత జాగిరా ఏమన్నా, వీళ్ళ తాత ఆస్తులు ఏమైనా కట్టిరా, ప్రజల పన్నులతోటి కడితేనే కదా వీళ్ళు చేసింది. ఇప్పుడు వచ్చి కాళేశ్వరం మేమే కట్టినాం, మిషన్ భగీరథ మేమే కట్టినాం, అది మేమే చేసినాం, ఇది మేమే చేసినాం. అదే అంటున్నాం, మీ కల్వకుంట్ల ఖాందాన్ నుంచి ఏమన్నా తీసుకొచ్చి ఏమన్నా కట్టిరారా నాయనా? ఏమీ లేదు. ప్రజల రక్త మాంసాలను అమ్ముకొని పన్నులు కడితే ఆ పన్నుల ద్వారా మీరు ప్రాజెక్ట్ కట్టారు తప్ప మీరు ఎక్కడ కూడా చిత్తశుద్ధితో పని చేయలేదు. దానికి పైపెచ్చు మీరు దోపిడీదారులకు అమాయకమైనటువంటి బడుగు బలహీన వర్గాల భూములను గుంజుకొని పెద్ద ఎత్తున వాళ్ళను రోడ్డు మీద పడేసినటువంటి దొంగలు మీరు కదా నాయనా. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారా మీరు వచ్చి? హరీష్ రావు లాంటి దొంగలు కానీ, కేటీఆర్ లాంటి దొంగలు కానీ వీళ్ళందరూ కూడా కేవలం పబ్లిసిటీ పిచ్చోలు తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసం నిక్కచ్చిగా పనిచేద్దాం, ప్రజల కోసం నిజాయితీగా పనిచేద్దాం అనేటువంటి సోయిలేని చాతగాని దద్దమ్మలు ఈ యొక్క